మామిడికాయ పప్పు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: ఒక మామిడికాయ, 2 కప్పులు కందిపప్పు, 4 కప్పులు నీళ్ళు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 10 పచ్చిమిర్చి, 3 టమాటోస్, 1 ఆనియన్, హాఫ్ స్పూను టర్మరిక్ వేసి బాగా కలిపెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా తయారవుతుంది. పోపు కోసము మరలా మనము 4 గార్లిక్, 4 రెడ్ చిల్లీస్, హాఫ్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, హాఫ్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ దాల్ని ఎలా కుక్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం తీసుకున్న 2 కప్స్ కందిపప్పును వేసి వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కందిపప్పుని వాటర్ వేసి 2-3 సార్లు క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఆ వాటర్ని వంచేసేయాలి. చూడండి, ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి కుక్కర్లో వేసుకొని. క్లీన్ చేయకపోతే వాళ్ళు కందిపప్పు చెడిపోకుండా ఏదైనా కెమికల్ యాడ్ చేస్తారండి. పురుగు పట్టకుండా చెడిపోకుండా ఉండడానికి ఏదైనా కెమికల్ యాడ్ చేస్తారు కదా, అదంతా పోవడానికి మనం బాగా 2-3 సార్లు కందిపప్పుని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 4 కప్స్ వాటర్ వేయాలి. మనం కుక్ చేసుకోవడానికి 4 కప్స్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి. ఇక్కడ చూడండి, 4 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కాస్త పసుపు వేసుకోవాలండి. తగినంత పసుపు, అంటే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి పసుపు. కాస్త పసుపు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటే పొంగిపోకుండా ఉంటుందండి. ముందు మనము కందిపప్పుని కాసేపు కుక్ చేసుకొని పొంగు పట్టేంత వరకు, తర్వాత మనము టమాటోస్, ఆనియన్, చిల్లీస్ యాడ్ చేస్తే పప్పు తొందరగా ఉడికిపోతుంది, స్మూత్గా కూడా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనము పసుపు వేసుకొని మిక్స్ చేసి పెడుతున్నాను. మనము కట్ చేసుకున్నటువంటి టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ వేసి మిక్స్ చేయాలి. చూడండి, ఇక్కడ పప్పు పొంగు పట్టింది కదా. ఇలా తయారైన తర్వాత మనము అవి వేసుకోవాలి. 3 టమాటోస్, హాఫ్ ఆనియన్, 10 పచ్చిమిర్చి వేసి కలిపి పెడుతున్నానండి. చూడండి, ఇక్కడ మనం రెడీ చేసుకున్నటువంటి టమాటోస్ అవన్నీ వేస్తున్నాను. అవి మీకు చూపించడం ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసి బాగా కలిపెట్టి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలండి. చూడండి, అన్నీ ఇలా వేసి మిక్స్ చేయాలి బాగా. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ రానిచ్చి కుక్ చేస్తే సరిపోతుందండి. పైన హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే విజిల్ పెట్టిన తర్వాత పొంగిపోకుండా ఉంటుందండి విజిల్స్ వచ్చినప్పుడు. లేకపోతే వాటర్ అంతా బయటికి స్ప్రెడ్ అవుతూ గ్యాస్ పైన అంతా స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఇలా చేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల పొంగిపోకుండా ఉంటుందండి. చూడండి, కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. పెట్టిన తర్వాత 3 విజిల్స్ వస్తే పప్పు బాగా కుక్ అయిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే ఒక పొంగు వచ్చేంత వరకు ఉండనిచ్చి తర్వాత యాడ్ చేసాం కదా టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్. అందువలన తొందరగా ఉడికిపోతుంది. నేను పప్పు ఉడికిన తర్వాత పోపు వేయడానికి పోపు దినుసులు రెడీ చేసుకున్నాను. జీరా, ఆవాలు, అవన్నీ, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు అవన్నీ రెడీ చేసుకున్నాను. మామిడికాయలు పీల్ చేసి కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, పప్పు కుక్ అయిన తర్వాత అలా తయారవుతుంది. అందులో ఉన్నటువంటి పైన వాటర్నంతా వంపేసి మనం బాగా రుద్దుకోవాలండి. గుత్తికట్టితో కానీ లేదంటే స్మాషర్తో కానీ రుద్దుకొని స్మూత్గా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మనము ముందుగా వంచేసుకున్నటువంటి వాటర్ని మరలా యాడ్ చేసుకోవాలి పప్పులోనే. చూడండి, ఇలా నేను స్మాష్ చేసిన తర్వాత మనం ముందుగా వంపుకున్న వాటర్ని అంతా మిక్స్ చేసేసి ఇలా పెట్టాను. మనం ముందుగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేయాలి.
బాగా మిక్స్ చేసి ఇంకొక గిన్నెలోకి పప్పునంతా వంపేసి ఆ కుక్కర్ కడిగి కుక్కరు గ్యాస్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి అవ్వనివ్వాలి. చూడండి, అందులో ఫస్ట్ ఉన్నటువంటి వాటర్ను వంపేశాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడి అవ్వనిచ్చి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పోపు దినుసుల్ని, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు అవన్నీ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనము పోపు బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు వేసి కాసేపు ఉడకనివ్వడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. పోపు బాగా ఫ్రై అయిందా లేదా అని చూసుకొని పోపు వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఆయిల్ వేసాను. మనము రెడీ చేసుకున్నటువంటి పోపు దినుసుల్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను రెడీ చేసినటువంటి పోపు దినుసుల్ని, కరివేపాకుని, ఆనియన్స్ని వేస్తున్నాను. హాఫ్ ఆనియన్ ముందుగా పప్పు కుక్ చేసుకున్నప్పుడు అందులో వేసుకోవాలి. హాఫ్ ఆనియన్ని ఇక్కడ పోపు వేసేటప్పుడు పోపులో వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఆనియన్ కూడా అవసరం లేదు. మనము ఆనియన్ ఎక్కువ వేసేటప్పటికి ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది కనుక హాఫ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మామిడికాయ ముక్కల్ని కలిపి పప్పు మిక్స్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, అది తీసుకొని ఇందులో వేసేసి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. పప్పు బాగా పోపు వేసి కుక్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇక్కడ మనము పోపు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసి కుక్ చేయడం వలన మంచి టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా కలయబెడుతున్నాను. సాల్ట్ మిక్స్ చేస్తున్నాను. ముందుగా కాస్త సాల్ట్ వేసాము. ఇప్పుడు ఏదైనా టేస్ట్ కొంచెం తగ్గి ఉంటే కాస్త టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా కుక్ చేసుకోవడమే. ఇంతే అండి, పప్పు రెడీ అయిపోతుంది. మనం దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ ఏదైనా కాస్త గట్టిగా ఉంటే మరి కాస్త నీళ్ళు యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా. నమస్తే, థ్యాంక్ యూ.